ధనంతో భార్య బిడ్డలు తీసుకొని పాపం తెచ్చుకునే వచ్చేటప్పుడు ఆ సముద్ర ప్రయాణంలో పోయినాయి. రిక్త హస్తాలతో ఇండియాలోకి అడుగుపెట్టాడు విలియం కేరీ. ఎంత దారుణమైన క్షోభ అంటే, ఇండియాలో సేవ చేయడానికి వచ్చిన ఆయన కన్నబిడ్డ చనిపోతే చచ్చిపోయినటువంటి ఆ బిడ్డను పూడ్చిపెట్టడానికి కూడా ఎవడు సహకరించలా. ఆయన చరిత్ర వింటే చాలా ఏడుపు వస్తుంది. తానే వెళ్ళి గొయ్యి తవ్వి ఒక కొబ్బరి మట్ట తీసుకొని ఆ కొబ్బరి మట్ట మీద బిడ్డ దేహాన్ని పెట్టి, ఆ కొబ్బరి ఈనెలు ఉంటాయి కదా, కొబ్బరి మట్టకున్న ఈనెలు, ఆ ఈనెలతో బిడ్డను కట్టేసుకొని ఆ మట్ట ఒక కొన భుజాన్ని వేసుకుని ఒక చచ్చిపోయిన కుక్కని ఈడ్చుకుంటూ వెళ్ళినట్లు తన కన్న బిడ్డని ఈడ్చుకుంటూ వెళ్ళి భూస్థాపన చేసుకున్నాడు ఆయన. ఎందుకు సార్ ఈ కర్మ మీకు? ఎందుకు మీకు? ఏం సువార్త, ఏమి యేసయ్యా, ఏం దైవ సేవ, ఏం ఒరిగింది, ఏం మిగిలింది? ఎందుకు నీకు ఈ బాధ? విలియం కేరీ ఏమంటాడు తెలుసా? నేను సమస్తం కోల్పోయినా పర్వాలా, ఇండియాలో ఉన్న ప్రజలు సత్యదేవుణ్ణి తెలుసుకోవాలి, వాళ్ళ ఆత్మలు రక్షించబడాలి, నిత్యము మండే నరకాగ్నికి వాళ్ళు వెళ్ళకూడదు. అందరినీ నేను కదిలించలేకపోవచ్చు, నా ఆయుష్కాలం ఉన్నంత వరకు కొంతమందికైనా నేను సేవ చేస్తాను, ఒక్క పువ్వు కోసం 1000 ముళ్ళైనా భరిస్తాను అన్న మాట విలియం కేరీది. అంటే ఒక్క ఆత్మ కోసం 1000 కష్టాలైనా నేను పడతానని దాని అర్థం. ఎక్కడ వారి దేశం, ఎక్కడ ఇండియా? అక్కడుంటే వాళ్ళకి రాయల్ లైఫ్, మంచి జీవితం. కానీ ఎక్కడో పుట్టారు, ఎక్కడో పెరిగారు, చివరికి ఎక్కడో సమాధి చేయబడ్డారు. దక్షిణాఫ్రికాకు పోయాడు డేవిడ్ లివింగ్స్టన్. తుది శ్వాస విడిచేంత వరకు కష్టపడ్డాడు, పరిచర్య చేశాడు, చాలా జీవితాల్ని కదిలించాడు. చనిపోయిన తర్వాత అతని మృతదేహాన్ని తీసుకెళ్ళడానికి అతని స్వజనులు వస్తే, సొంత ప్రాంత ప్రజలు వస్తే అడ్డం తిరిగారు. మేము ఇవ్వం బాడీనని. మా మనిషిరా నాయన, మీకు సేవ చేశాడంతే, మా మనిషిని మాకు ఇవ్వండి అంటే, సరే ఓ పని చేయండి, టోటల్ బాడీ మొత్తం మీరు తీసుకెళ్ళండి. ఆ గుండె మా కోసం వెలువెల్లాడింది, మా కోసం కొట్టుకుంది, మా కోసం మూలిగింది, మా కోసం దుఃఖం అనుభవించింది ఆ గుండె ఒక్కటి మాకు ఇవ్వండి. ఆ గుండెని తీసుకొని మిగిలిన టోటల్ బాడీని వాళ్ళకి ఇచ్చారు. మీకు తెలుసా, 2 సమాధులు ఉన్న వ్యక్తి డేవిడ్ లివింగ్స్టన్. వాళ్ళకి మనలాగా కుటుంబాలు ఉన్నాయండి, భార్య బిడ్డలు ఉన్నారు, ఇల్లు సంసారాలు ఉన్నాయి, వాళ్ళేం ఒంటిగాళ్ళు కాదు, వాళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నాయి. కానీ నశించిపోతున్న ఆత్మల కొరకైన భారం వారిని నిద్రపోనీ లేదు, వారి స్వార్థం కోసం వారిని బ్రతకనీ లేదు, వారి సొంతానికి వాళ్ళని జీవించనీ లేదు. ఆత్మల కొరకైన భారం. అయ్యో, నేను తెలుసుకున్న నా రక్షకుడిని తెలియకుండా చాలా జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఈయనను గురించి కొందరికైనా నేను ప్రచురపరిస్తే, వాళ్ళు ఇంకొందరికి ప్రచారం చేస్తే, వాళ్ళు ఇంకొందరికి ప్రకటిస్తే కొన్ని జీవితాలు కాపాడబడతాయి కదా. సత్యం ఎరిగి ఉండి, సత్యదేవుడైన యేసుని ఎరిగి ఉండి నేను ప్రకటించకపోతే ఎట్లా అని వాళ్ళు నెమ్మదిగా ఉండలేకపోయారు. వాళ్ళ కోసం వాళ్ళు బ్రతకలేకపోయారు. ప్రజల కోసం బ్రతకాలి, ప్రభు చిత్తం నెరవేర్చడం కోసం బ్రతకాలని ఆ భారంతో పరిగెత్తారు, చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. ఎక్కడి వ్యక్తులో ఇక్కడ మనం వాళ్ళ గురించి మాట్లాడుకునే స్థాయికి వాళ్ళు వచ్చేసారు. మృతి నొంది కూడా మనతో మాట్లాడుతున్నారు, మేము ఇంత చేసాం, మరి మీ త్యాగం ఏంటి ప్రభు కోసం? నశించిపోతున్న ఆత్మల కోసం మీ సమర్పణ ఎంత, మీ త్యాగం ఎంత, మీ ప్రయాస ఎంత? ప్రభువా నాకు అదివు, ప్రభువా నాకు ఇదివు, ప్రభువా నాకు అయి చేయి, ప్రభువా నాకు ఈ చేయి, ప్రభువా నన్ను అలా ఉంచు, ప్రభువా నన్ను ఇలా ఉంచు. ఓకే, తప్పకుండా అవన్నీ చేస్తాడు. కానీ అవన్నీ ఎందుకు? ప్రభువా నా రోగాన్ని స్వస్థపరచు, ఓకే స్వస్థపరుస్తాడు. బాగుపడ్డ ఆ జీవితం ఎందుకు? ప్రభువా నాకు జాబ్ ఇవ్వనైనా, ఓకే ఇస్తాడు. ఎందుకు ఆ జాబ్? ఎందుకు? ప్రభువా నాకు మంచి పంటనివ్వు, ఓకే ఇస్తాడు. ఎందుకు? ప్రభువా నా వ్యాపారాన్ని అభివృద్ధి చేయి, ఓకే అభివృద్ధి చేస్తాడు. ఎందుకు?
ప్రభువా నేను గొడ్రాలిని, నాకు సంతానం ఇవ్వు. ఓకే, ఇస్తాడు. ఎందుకు? ఏం ఆశించి అడుగుతున్నావు? ఏం ఉద్దేశంతో అడుగుతున్నావు? నువ్వు దేవుని అడుగుతున్న దాని వెనక ఉన్న ఆంతర్యం ఏంటి? ఒక్కసారి ఆలోచించు. నేను అప్పుల బంధకాలు ఉండి అప్పులు తీర్చయ్యా అని అడిగాను 1-2 సార్లు భారంగా. ఎందుకు అడిగానో తెలుసా? నేను ఎందుకు అడిగానో నా దేవుడికి తెలుసు. అవి నన్ను ముందుకెళ్ళనివ్వట్ల, అవి నాకు సంఖ్యలుగా ఉన్నాయి. వాటి నుంచి నేను విడుదల పొందితే ఇంకా ఎక్కువ నీ కోసం పరిగెత్తడానికి నాకు అవకాశం ఉంటుందయ్యా. నాకు సాయం చేయి. అవి నన్ను ముందుకెళ్ళనియట్లేదు, అవి తెంచేసే తండ్రి, నేను వెళ్తాను. ప్రైజ్ ది లార్డ్. నా గటి మీద చెయ్యిని వేసి వెనుకకు చూడక సాగడి వారిని, నా గటి మీద చెయ్యిని వేసి వెనుకకు చూడక సాగడి వారిని, భారము కలిగి సువార్త గింజలు, భారము సువార్త గింజలు దున్నిన ఎదలో చల్లెడి వారిని, దున్నిన ఎదలో చల్లెడి వారిని, పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. కొంతమందియే శ్రమ పడుచుండగా, కొంతమందియే శ్రమ పడుచుండగా, చింతయలేని క్రైస్తవులందరిని పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. మోకాళ్ళు నీ ఏడవాలండి. యేసయ్యా నన్ను వాడుకోవా, యేసయ్యా నన్ను వాడుకోవా, నా లైఫ్ అయిపోతుంది దేవా, నా సమయం అయిపోతుంది దేవా. యేసయ్యా నీ శక్తితో నన్ను నింపవా. నేనేదో పాస్టర్ అయ్యని, పాస్టర్ అమ్మని కావాలని ఆశ నాకు. నా ఊపిరి నువ్వు తీసేలోపు, నన్ను పిలిచేలోపు 4 జీవితాలు వెలిగించాలన్న ఆశ నాకుంది. నాకు తెలివి లేదు, జ్ఞానం లేదు. నాకు శక్తిని ఇవ్వవా, నాకు అవకాశాలు ఇవ్వవా, నాకు ఆ భారం ఇవ్వవా, నన్ను వాడుకోవా. దేవుని ముందు మోకాళ్ళు నిన్ను అడగాల్సినవి ఇవే. నా కోసం నిన్ను వాడుకోవటం కాదేసయ్యా. నా కోసం నిన్ను వాడుకుంటే నాకు బహుమానం ఉంటుందా? రేపు నీ మెప్పు ఉంటుందా? లేదు, నీ కోసం నేను వాడబడినప్పుడు కదా నీ మెప్పు నాకు దొరికేది. నీ కోసం నేను ఎంతో కొంత ఖర్చు అయిపోయినప్పుడు కదా, నీ కోసం ఏదో ఒకటి త్యాగం చేసినప్పుడు కదా, నీ కోసం ఎంతో కొంత ప్రయాస పడినప్పుడు కదా రేపు నీ మెప్పు దొరికేది. యేసయ్యా నాకు అవకాశం ఇవ్వవా, నాకు భారం ఇవ్వవా. ప్రార్థన చేయాలి, దాన్ని అడగాల్సింది దేవుని ముందు. నా అప్పులు తీర్చవా, నా రోగం స్వస్థపరచవా, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చేటాడు మొత్తం చేస్తాడు ఆయన. నా ఆర్థిక సమస్యలు తప్పకుండా తీరుస్తాడు. ఆయన సర్వశక్తి గల దేవుడు. ఒక్క చూపు చూసాడంటే నిన్ను ఏడిపించేది ఏది ఉండదు. కానీ నువ్వు ఆయన వైపు చూడాలి, ఆయన చిత్తాన్ని వెతకాలి. నేను బలహీనరాలని అనుకోవద్దు, నేను ఆడపిల్లని, నేను చదువులేని వాడిని, చదువులేదని అనుకోవద్దు. ఆసక్తి నీ గుండెల్లో ఉంటే నా దేవుడు నిన్ను వాడుకుంటాడు.